హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ వాగ్దేవీస్ ఆర్ట్. శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణం, వర్ష ఋతువు, శ్రావణ మాసం, కృష్ణపక్షం. ఈరోజు చతుర్థి అండి, ఉత్తర భాద్రపద నక్షత్రం. ఇక మనం బుధవారం కాబట్టి ఈరోజు అమ్మవారి ఆలయానికి వెళ్ళి నాకు పనులు సక్సెస్ అయితే కనుక వచ్చే బుధవారం రోజు 9 సంవత్సరాలలోపు ఉన్న బాలికలకు స్వీట్స్ పంచుతాను అని మొక్కుకొని రండి, పనుల్లో విజయవంతం అవుతాయి. ఆ స్వీట్స్ కూడా తెల్లని స్వీట్స్ అయి ఉండాలి అండి. ఇక ఈరోజు మనము పీఠికాపురం పురుహూతిక అమ్మవారి శక్తిపీఠాన్ని గురించి తెలుసుకుందాం. పురుహూతిక అమ్మవారి శక్తిపీఠం అష్టాదశ శక్తిపీఠాలలోకెల్లా 10వ శక్తిపీఠం అండి. యాక్చువల్లీ అది పీఠికాపురం శక్తిపీఠం అండి. రాను రాను కాస్త అది పిఠాపురం శక్తిపీఠంగా మారింది. సో ఇక్కడ సతీదేవి పిరుదులు భాగం పడింది అని చెప్తూ ఉంటారండి. అలాగే ఇక్కడ కుక్కుటేశ్వర ఆలయం అని కూడా ఉంటుంది అండి. దీన్నే పాదగయ అని కూడా అంటారు. ఈ పాదగయ పితృదేవతలను తరింప చేసుకోవడానికి ప్రసిద్ధి చెందిందండి. ఇక్కడ గయాసురుని పాదాలు ఉంటాయి. ఇక ఈ ఆలయానికి ఉప ఆలయంగా మనకు పురుహూతిక శక్తి పీఠం ఉంది అండి. ఎక్కడైనా కూడా అమ్మవారి ముందు శ్రీచక్రం ఉంటుంది, కానీ ఇక్కడ శ్రీచక్రం పైనే అమ్మవారు నెలకొని ఉండడం అనేది విశేషం అండి. ఇంద్రుడు పూజ చేసి ఐశ్వర్యాన్ని సిద్ధింప చేసుకున్నాడు. సో మనం కూడా ఈ శక్తిపీఠాన్ని దర్శించుకోవడం వల్ల ఇంద్రతుల్యమైనటువంటి వైభవం మనకు దక్కుతుంది అండి. ముఖ్యంగా సింహరాశి వారు ఈ శక్తిపీఠాన్ని దర్శించుకోవడం వల్ల మంచి జరుగుతుంది అండి. సింహరాశి వారికి 2-3 శక్తిపీఠాలు ఇదివరకే చెప్పాను. మీకు ఏది అనుకూలంగా ఉంటే ఆ శక్తిపీఠాన్ని దర్శించుకోవచ్చు. ఇక నేటి రాశి ఫలితాలండి. మేషరాశి వారికి శ్రమ ఎక్కువగా ఉంటుంది, ఫలితం తక్కువగా ఉంటుంది అండి. నిద్రలేమి సమస్యతో బాధపడుతూ ఉంటారు. ఇష్టం లేని పనులు చేయాల్సిన పరిస్థితి అవుతుంది. ప్రయాణాల్లో ఊహించనివిగా ఉంటాయి. అలాగే ఎదుటి వ్యక్తులు గొడవ పడి మిమ్మల్ని న్యాయం చెప్పమని మిమ్మల్ని తగాదాల్లో ఇరికించే అవకాశాలు ఉంటాయండి. ఎవరికి మాట ఇవ్వద్దు మీరు. ఈరోజు మీరు ధరించుకున్న రంగు వంకాయ కలర్. పాటించవలసిన పరిహారం వెంకటేశ్వర కరవలంబ సూత్రాన్ని పారాయణ చేయడం. తదుపరి వృషభ రాశి వారికి నెగిటివ్ థాట్స్ ఎక్కువగా ఉంటాయండి. ఆర్థిక స్థితి మెరుగ్గా ఉంటుంది. దాన ధర్మాలు చేస్తారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. డాక్యుమెంటేషన్ విషయాల్లో సజావుగా సాగుతాయి. వృత్తి ఉద్యోగ వ్యాపారాలు సజావుగా ఉన్నాయి. జీవిత భాగస్వామి తోడ్పాటు లభిస్తుంది. ఈరోజు మీరు ధరించకూడని రంగు తెలుపు రంగు. పాటించవలసిన పరిహారం శివకవచ స్తోత్రాన్ని పారాయణ చేయడం. తదుపరి మిథున రాశి వారికి కోపం ఎక్కువగా ఉంటుంది అండి. ఆదాయం వ్యయాలు 2 సమానంగా ఉంటాయి. ఇంటర్వ్యూలు సక్సెస్ అవుతాయి. మాట తీరు విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఇతరులపై పైచేయి సాధిస్తారు. ఈరోజు మీరు ధరించకూడని రంగు నలుపు రంగు. పాటించవలసిన పరిహారం ఇష్టదైవాన్ని తెల్లని పూలతో పూజించడం. ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పారాయణ చేయడం. తదుపరి కర్కాటక రాశి వారికి ఆదాయం వ్యయాలు సమానంగా ఉంటాయండి. ఈ రోజంతా సాఫీగా సాగిపోతుంది. ఉపయోగకరమైన చర్చలు చేస్తారు అండి. అలాగే పరిచయాలు కూడా ఏర్పడతాయి. ఈ రోజంతా సంతృప్తిగా సాగుతుంది. కాలం అనుకూలంగా ఉంది అండి. పెద్దగా ఇబ్బందులు ఏమీ లేవు. ఈరోజు మీరు ధరించకూడని రంగు బ్రౌన్ కలర్. పాటించవలసిన పరిహారం అర్జునకృత దుర్గా స్తోత్రాన్ని పారాయణ చేయడం. తదుపరి సింహరాశి వారికి ఆదాయానికి మించి ఖర్చులు ఉంటాయండి. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో చికాకులు ఉంటాయండి. ప్రయాణాలలో చికాకులు ఉంటాయి. రోజువారీ పనులకు పరిమితం అవ్వడం మంచిదండి. ఈరోజు రిస్క్ అనే పదానికి దూరంగా ఉండండి. ఈరోజు మీరు ధరించకూడని రంగు ఎరుపు రంగు. పాటించవలసిన పరిహారం నవగ్రహ స్తోత్రాన్ని పారాయణ చేయడం. తదుపరి కన్యారాశి వారికి అలజడి ఎక్కువగా ఉంటుంది అండి. స్నేహాలు ప్రేమలు ఫలప్రదమవుతాయి. వ్యాపారస్తులకు అనుకూలంగా ఉంది. స్టూడెంట్స్ కూడా అనుకూలంగా ఉంది. ఈరోజు మీరు ధరించకూడని రంగు పసుపు రంగు అండి. పాటించవలసిన పరిహారం హనుమాన్ చాలీసాను పారాయణ చేయడం. తదుపరి తులారాశి వారికి ఆర్థిక విషయాల్లో అనుకూలంగా ఉంది అండి. నేమ్ ఫేమ్ సాధిస్తారు. జీవిత భాగస్వామి తోడ్పాటు లభిస్తుంది. విద్యార్థులకు యోగదాయకంగా ఉంది. ఈరోజు మీరు ధరించకూడని రంగు ఆరెంజ్ కలర్. పాటించవలసిన పరిహారం దుర్గా అమ్మవారిని పూజించడం. తదుపరి వృశ్చిక రాశి వారికి కోపం అధికంగా ఉంటుంది అంటే ఖర్చులు పెరుగుతాయండి. ఈరోజు మీ పరిస్థితి ఎలా ఉంటుంది అంటే వడకత్తెరలో పోక ఒక్క లెక్క ఉంటుంది అండి. కాస్త జాగ్రత్త వహించండి. ఈరోజు మీరు ధరించుకున్న రంగు గులాబీ కలర్. పాటించవలసిన పరిహారం దత్తాత్రేయ వజ్రకవచ స్తోత్రాన్ని పారాయణ చేయడం. తదుపరి ధనుసు రాశి వారికి సాధారణంగా ఈరోజు ఫలితాలు ఉంటాయండి. ఒంటరి పోరాటం చేస్తున్నామా అన్న విధంగా పరిస్థితులు గోచరిస్తున్నాయి. నేనొక్కనే అన్న
పదాలను ఎక్కువగా వాడుతూ ఉంటారండి. ఈరోజు ఆర్థిక ఆరోగ్య విషయాల్లో జాగ్రత్త వహించండి. మీరు ధరించుకున్న రంగు ముదురు ఆకుపచ్చ రంగు. పాటించవలసిన పరిహారం దుర్గా అమ్మవ ఆపదుద్ధారక స్తోత్రాన్ని పారాయణ చేయడం. తదుపరి మకర రాశి వారు కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ఆర్థిక లబ్ధి చేకూరుతుంది. సేవింగ్స్‌పై దృష్టి సారిస్తారు. ఇంటర్వ్యూలు సక్సెస్ అవుతాయి. వృత్తి, ఉద్యోగ వ్యాపారాల్లో సజావుగా సాగుతాయి. ఈరోజు మీరు ధరించకూడని రంగు బూడిద కలర్. పాటించవలసిన పరిహారం ఇష్టదైవాన్ని ఎర్రని పూలతో పూజించడం. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి సాధారణ ఫలితాలు గోచరిస్తున్నాయి. అవగాహన రాహిత్యం ఏర్పడుతుంది. మాట తీరుతో ఇబ్బంది పడతారు. వివాదాలు ఉన్నాయి. ఈరోజు మీరు ధరించుకున్న రంగు నీలం రంగు. పాటించవలసిన పరిహారం సంకష్టహర గణపతి స్తోత్రాన్ని పారాయణ చేయడం. తదుపరి మీనరాశి. మీనరాశికి విచిత్రమైన సంఘటనలు గోచరిస్తున్నాయండి. మీరు మంచిగా పని చేసినా పని మీద శ్రద్ధ ఉండదండి. అలాగే పని సక్సెస్‌ఫుల్ అయినా కూడా దాని నుండి ఎలాంటి ఫలితం మీకు రాదు. ఆర్థిక విషయాలు సాధారణంగా ఉన్నాయి. ఈవినింగ్ ఆహ్లాదకరంగా గడుపుతారు. ఈరోజు మీరు ధరించకూడని రంగు చిలకాకుపచ్చ రంగు. పాటించాల్సిన పరిహారం హనుమాన్ చాలీసా పారాయణ చేయడం. ఇక ఈరోజు వృశ్చిక రాశి వారికి ఏ బలం ఉంటుంది అంటే ఎదుటి వారిని ఎక్కువగా అంచనా వేస్తారండి. అలాగే ధనస్సు రాశి వారికి ఎదుటి వారు విజయం సాధించడానికి సలహా ఇవ్వడంలో నిష్ణాతులు అండి. తదుపరి మకర రాశి వారు తమ అవసరం అండదండ ఎక్కడ ఉన్నాయి, వాళ్ళ అవసరం ఎక్కడుంది అనేది గ్రహిస్తారండి. ఎక్కడ పని చేయాలి, ఎక్కడ రెస్ట్ తీసుకోవాలనేది బాగా తెలుస్తుంది అండి వీళ్ళకి. తదుపరి కుంభరాశి వారు మనసును చదువుతారు అండి. ఎదుటి వ్యక్తులు వీళ్ళ దగ్గరికి రాగానే వీళ్ళ మనసులో ఉన్నదంతా చెప్పేస్తారండి. చెప్పేలాగా కూడా వీళ్ళు చేస్తారు. తదుపరి మీనరాశి వారికి అర్థం చేసుకొని దాన్ని విశ్లేషణ చేసే గుణం ఎక్కువగా ఉంటుంది.